హాయ్ హలో వెల్కమ్ టు MV116 టెక్నోస్. గుమ్ని సిటీ కౌన్సిల్ సౌత్ కొరియాలో పనిచేసిన ఒక రోబో సూసైడ్ అయితే చేసుకుంది. 2 మీటర్స్ స్టెయిర్ కేస్ నుంచి పడి. అక్కడ ఉన్న లోకల్స్ అయితే ఫస్ట్ రోబోటిక్ సూసైడ్ అని అంటున్నారు. ఈ ఇన్సిడెంట్ జూన్ 20th అరౌండ్ 4 PMలో జరిగింది. ఆ టైంలో జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన ఫ్యూ మినిట్స్ ముందు అక్కడ ఉన్న వాళ్ళు గమనించి ఏంటంటే ఆ రోబో స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం, ఒకే స్పాట్లో సర్క్యులర్గా తిరగడం, ఇలా కొన్ని గమనించారు. ఈ రోబోని క్రియేట్ చేసింది బేర్ రోబోటిక్ కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ, రోబోట్ వెయిటర్ కంపెనీ అనేటోళ్ళు. దీని ఇన్వెస్టిగేషన్ అయితే ఫర్దర్గా ఇంకా జరుగుతూనే ఉంది. ఇది ఒక నార్మల్ ఎంప్లాయీ లాగానే పనిచేస్తుంది. దీనికి స్పెషల్గా ఐడి కార్డ్ ఒకటి ఉంటుంది. నార్మల్ వర్కింగ్ అవర్స్ 9 AM to 4 PM. ఈ రోబోస్ అన్ని రోబోస్లా కాదు. ఇది అంటే కొన్ని రోబోస్ అయితే సర్టెన్ సింగిల్ ఫ్లోర్ వరకే అడ్జస్టబుల్ అవుతాయి. అక్కడ వరకే పనిచేస్తాయి. కానీ ఇది ఫ్లోర్ టు ఫ్లోర్ ఎక్స్చేంజ్ అవ్వగలదు. ఎలివేటర్స్ యూజ్ చేయగలదు వితౌట్ సెకండ్ పర్సన్ సపోర్ట్. గుమ్ని ఆఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఈ రోబో వల్ల డాక్యుమెంట్ డెలివరీ కానీ, సిటీ ప్రమోషన్ కానీ, డెలివరీస్ ఏమన్నా చేసేది ఉంటే అవి కానీ రెసిడెంట్స్ కన్నా, ఆఫీషియల్స్ కన్నా ఇలా చాలా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. దీనివల్ల కొంతమంది ప్రెషర్ ఎక్కువైపోయిందని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ చెప్తున్న దాని ప్రకారం సౌత్ కొరియాలో ఎక్కువ రోబోటిక్ యూసేజెస్ ఉన్నాయని తెలుస్తుంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా జరిగింది. 2017లో వాషింగ్టన్ డీసీలో ఒక రోబో నేమ్ స్టీవ్ అని ఒక సెక్యూరిటీ రోబోటిక్, అది కూడా ఇంతే సేమ్ వాటర్ ఫౌంటైన్‌లో పడి సూసైడ్ చేసుకోవడం జరిగింది. బట్ యాక్చువల్ ఇన్వెస్టిగేషన్‌లో తెలిసిందేంటంటే అది స్లిప్ అయ్యి అందులో పడిపోవడం వల్ల అలా జరిగిందని చెప్తున్నారు. దీని గురించి ఏమైతదో చూడాలి.